ఐస్ తీస్తే కరిగిపోతుంది, జేబు నుంచి తీసే ప్రతి ఒక్క పైసా ఖర్చు అయిపోతుంది. ఇది తెలియక ఆవేశపడితే జీవితం ఆగిపోతుంది. అది ఎలాగో చూపించడానికి వచ్చేస్తున్నారు సుడిగాలి సుధీర్ along with his teams. Let's welcome them. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు. కనీసం బ్రష్ చేద్దాం. పేస్ట్ ఏం చేస్తున్నారు రాంప్రసాద్? పేస్ట్ కొడుతున్నా, లోపల ఉన్నది వస్తుందేమోనని. కొత్తది కొనుక్కోవచ్చు కదా. నీకేం తెలుసు రష్మి, మా బ్యాచలర్ కష్టాలు. 10 రూపాయలు ఖర్చు పెట్టాలంటే 10 రోజులు ఆలోచిస్తాం తెలుసా. అవునా? ఒక పూటకు ఒక రోజు భోజనం చేస్తాం, 2 రోజులకు ఒకసారి టిఫిన్ చేస్తాం. మరి మందు? అదేంటో మందు మాత్రం రోజు తాగుతుంటా అర్థం అవదు. 100 రూపాయలు లేదని బాధతో 200 అప్పు చేసి మరి తాగేస్తాం మందు. ఏం సార్ అవునా కదా? మీరు పాడైపోయారా నన్ను కలవకండి. మీరు స్పాయిల్ నాశనమైపోయి బ్యాచ్ మీరు. నేను బ్యాచలర్ చెప్తున్నాను నేను కూడా అలా ఎప్పుడు చేయలేదు. బ్యాచ్ మంచిగా చదువుకున్నాను, మీలాగా పొరంబోకులు కాదు. అవి మా బ్యాచలర్ కష్టాలు. నీళ్ళు లేవు స్నానానికి. తీసుకోండి తీసుకోండి. నీకు ఎంత కావాలి? 1 లక్ష కావాలా? తీసుకో. డ్రైవర్ ఏ కార్ తీస్తున్నావు ఈ రోజు? BMW వద్దు, తాజ్ బంజార్ ఎందుకయ్యా? నోబెటల్ తీసుకుందా? ఓకే ఎక్స్క్యూజ్ మీ, బిర్యానీ ఒకటి అండ్ ఫ్రైడ్ రైస్ ఒకటి. ఓకే కర్డ్ రైస్ కూడా. ఎస్ ఎస్ సూపర్. కళ ఏమొచ్చింది? నోబెటల్కి వెళ్ళాను. ఆహా మంచిగా అన్ని బిర్యానీ గిర్యానీ కర్డ్ రైస్ కూడా తినేసాను. ఒక 5 నిమిషాలు పడుకో. ఎందుకు? అలా పాన్ కూడా వేసుకొచ్చిద్దు. వెళ్తాను. నీకేమైనా పార్సిల్ కావాలా? చెప్పు కామెడీ చేస్తున్నాడు రా. సర్లే, ఎందుకు గానీ ఓనర్ వచ్చాడు, ఈ నెల ఇంటరెంట్ అంటున్నాడు. అప్పుడే తెలుసులే, 15,000 కదా. ఆ 7,000 7,000 సగం సగం. కరెంట్ బిల్ వచ్చింది 2,000, సగం సగం 1000. నేను 500 ఎత్తా. అదేంటి రోజు ఫ్యాన్ ఆన్ చేసి ఆవిడ పడుకుంటున్నాడు రా ఇంట్లో. నేనే ఫ్యాన్ వేసి పడుకుంటున్నా, నువ్వు కూడా పడుకుంటున్నావు కదా. నువ్వు వచ్చి పడుకున్నప్పుడు ఫ్యాన్ ఆన్ అయింది. నన్నేం చేయమంటావు? సరే టీవీ రిపేర్ చేయించాను. ఎంత? 5,000 అయింది. నేను 2,000 ఇస్తా. సర్లే ఇవ్వు. ఇదిగో. అదేంటి ఏమనుకుంటే తీసుకున్నావు? 1000 రూపాయల బిల్లు అయింది యాక్చువల్ గా. పేపర్. ఇదేంట్రా నిన్న డేట్ ఉంది ఇది? మీరు ఒక రోజు పేపర్ బిల్ లేట్ గా కట్టారు, అందుకే పేపర్ ఒక రోజు లేట్ గా వస్తుంది. నీ డబ్బులు వద్దు, నాకు నీ పేపర్లో తీసుకెళ్ళిపో మొత్తం. తీసుకెళ్ళిపో. 30 రూపాయల పేపర్ తీసుకెళ్ళిపో. వద్దు. నా మీద పేపర్ వేస్తామైంది. నా రేంజ్ ఏందో తెలుసా? నేను ఎంటెక్ చేశా. ఏంటి? ఎంటెక్ చేశా. నేను బీటెక్ చేసా. ఒరే నీకు అర్థమవుతుందా? నీకంటే ఎక్కువ నేను ఎంటెక్ చేశా. తెలుసురా, ఎంటెక్ చేస్తే పేపర్లో వేయాలని చెప్పి బీటెక్ తాపేసా. సర్లే ఇదంతా అవసరం. నా పేపర్ డబ్బులు నాకు ఇవ్వు. పంచర్ ఇస్తాను. ఏంటి? 10 రూపాయలు ఎక్స్ప్రెస్ డబ్బులు ఇచ్చేస్తే ఇప్పుడే. సర్లే నీ కాడ ఉన్నప్పుడు ఎత్తుకోలే. ఏం చేస్తున్నావురా? మన డాక్టర్ దగ్గరికి వెళ్ళాను రా. ఆ, ఒంట్లో బాగాలేదు, వేడి చేసిందని చెప్పాను. ఆ. అయితే రోజు కొబ్బరి బొండ నీళ్ళు తాగని చెప్పాను. మొన్న ఒకటి దాచుకుని నీళ్ళు వాటర్ కోసం తాగుతున్నా. సూపర్ రా. తాగుతారా? వద్దు వద్దు వద్దు, నువ్వు నీకే చలవ చేస్తావు, నువ్వే తాగు, నాకు బాగానే పొజిషన్. అవును ఇంటర్వ్యూకి వెళ్ళగా ఏమైంది? ఇంటర్వ్యూకి వెళ్ళాను. ఆ. వెళ్ళగానే గడియారం చూపించి టైం ఎంత అని చెప్పి అన్నాడు. చెప్పావా? 12:30 అని చెప్పా. పంపించాడు. ఎందుకలగా? యాక్చువల్గా ఇంటర్వ్యూ 10:30కి రా. 10:30కి రా. నువ్వు వెళ్ళగా నీదేమైంది? అంటే ఇంటర్వ్యూలో ఫైనల్ రౌండ్ కి 2 సెలెక్ట్ అయ్యారా? ఆ. మీ ఇద్దరు ఒకరికి జాబ్ వస్తుంది, ఒకరికి త్యాగం చేయాలి. మీ ఇద్దరు ఎవరు త్యాగం చేస్తాను అడిగాడు. నేను సెంటిమెంట్ గా వర్కౌట్ అని చెప్పి నేను త్యాగం చేస్తాను చెప్పి. సూపర్ కంగ్రాట్స్ రా. లేదు నన్ను వెళ్ళిపోమన్నాడు రా. ఏరా? జాబ్ రాకముందే నేను ఇంత కేర్లెస్ అయితే జాబ్ అయితే ఇంకేం చేస్తాను పంపించేసాడు. మన గిల్లె మనం తోముకుందాం. బ్యాచులర్ లైఫ్. ఎవరు? ఏం మాట్లాడద్దు డార్లింగ్, లోపలికి వెళ్ళి ఫ్రెష్ అవ్వు. నువ్వు ఫ్రెష్ అయిన తర్వాత చెప్తా. వెళ్ళు. అలాగే. ఏమైందిరా? ఏమైందిరా? నేను అమ్మాయి లేచిపోవచ్చు. వచ్చావా? అసలు ఏమేం చెప్పేందుకు? నన్ను ఇప్పుడే అడగద్దు, రేపు మార్నింగ్ చెప్తా. కాదురా, అమ్మాయి ఎవరు? ఎక్కడి నుంచి? అరే రేపు మార్నింగ్ చెప్తా. ఎందుకు నీ పేరేం పేరు? రేపు మార్నింగ్ ఇప్పుడు చెప్పు పర్లేదు. సంతోష్. నాకు మీ ఇంట్లోని 2 days అకామిడేషన్ కావాలి. మైండ్ దొబ్బిందా? ఇల్రా. ఏంటి? ఫ్రిడ్జ్ చూడు ఎంత ఖాళీ ఉందో. బీర్ లేక బిందులు పెట్టుకున్నాం. సోఫా చూడు ఎంత దరిద్ర పొజిషన్ లో తెలుసా మేము. నువ్వు 2 days అయిందిరా ఫోన్ చేసి. ఏంట్రా ఏం మీ ప్రాబ్లం ఏం చెప్పు. ఇంటి రెంట్ కట్టాలి 15,000 తెలుసా నీకు ఆ విషయం? రిచ్ ఫెలో. 20,000. అరే మిగతా 5,000 బీర్ తాగు. 5,000 బీరా? అరే 2,000. ఈ 2,000 ఏం చేయాలి? కారు కొనుక్కో BMW.
5,000తో బీరోకి 2,000తో కార్ ఏంట్రా? కొనుక్కోరా బొమ్మగారు దొరికి దాడుకుంది గానీ. ఇంకా ప్రాబ్లమ్స్ ఉన్నారు ఇంట్లో, కరెంట్ కూడా లేదురా. మీటర్ కూడా తీసుకెళ్ళిపోయి ఈ రోజున ఎంతరా కరెంట్ బిల్లు? 16,000 రా. ఇగో 20. ఇంటర్నెట్ బిల్ వచ్చిందిరా అదంతా 25,000. 25,000 వచ్చిందిరా. 1000 ఇచ్చావేంట్రా? ఇంటర్నెట్ ఎంత వాడినా 1000 వస్తుంది అన్లిమిటెడ్, నాకు తెలుసు. మీరేం కంగారు పడతారా, నేను ఉన్నా కదా మీకు. ఫ్రెండ్స్ రా మనం, ఫ్రెండ్స్ రా. థ్యాంక్స్ రా. చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ మనం. రైట్, చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ కదా. నా కోసం ఏదైనా చేస్తారు కదా. ఏం చేయాలి? ఇంత డబ్బులు నీకోసం ఏం చేస్తా? ఏం చేయాలి చెప్పు. ఏం కావాలి చెప్పు. ఒక 2 రోజులు మీరు నాకు సర్వెంట్స్ లో ఉంటారా? ఫ్రెండ్స్ ని పట్టుకుని సర్వెంట్లు అంటావు, సిగ్గుందారా నీకు? అంటే పనుల్లో కనిపిస్తున్నా నీకు? మన ఫ్రెండ్స్ నన్ను పనుడు ఎలాగంటావు? ఆడి పనుడు ఎలాగంటావు అసలు? ఎందుకు నువ్వు అసలు ఏం మాడుకుంటున్నావు? అది కరెక్ట్. సో అమ్మాయి దగ్గర నేను ఓనర్ ని, మీరు నా సర్వెంట్స్. అలాగే వెళ్ళి పనులు చూసుకోండి. డార్లింగ్ జాను. నాకెందుకో ఈ రూమ్ అసలు నచ్చలేదు, చాలా కంజెస్టెడ్ గా ఉంది. మన హోటల్లో ఉండే వాళ్ళం కదా. అంటే ఇప్పుడు హోటల్ అంటే రైడింగ్ జరుగుతాయి కదండి. ఏందో టీయా, కాఫీయా, హార్లిక్సా, బూస్ట్ ఏం కావాలి? అన్ని తీసుకురమని చెప్పి ఏది నస్తే అది తాగుతా. ఏమైంది? టీలో ఇంత షుగర్ ఉందేంటి? టీలో సిగ్గుందారా? టీలో అంత షుగర్ వేస్తారా? తెలియాలి కదా ఎంత షుగర్ వేయాలి తెలియాలి కదరా. లోపల బాత్రూమ్ అస్సలు బాగా అయ్యారు బాగానే ఉంది అయ్యారు. ఏంట్రా అయ్యగారు. ఏంట్రా అయ్యగారు. ఏంట్రా? అయ్యగారు నన్ను కొట్టండి అయ్యగారు. తప్పు నేను చేశాను అయ్యగారు. క్లీన్ చేయండిరా. అయ్యగారు. వెళ్ళి క్లీన్ చేయండి పొండి. ఒక్క నిమిషం కూలర్ పెడతాను, ఒక్క నిమిషం. డార్లింగ్ నాకు ఆకలి ఇస్తుంది, టిఫిన్ కావాలి. ఏయ్! అయ్యగారు. ఇట్రా. అయ్యగారు. మేడం వచ్చింది అయ్యగారు. ఏం లేదు. కొడతారా అయ్యగారు? యూజ్లెస్ ఫెలో, గో అండ్ టేక్ ద టిఫిన్. గో అండ్ బ్రింగ్ ద టిఫిన్. నేను చూసుకుంటా. రేయ్ వెళ్ళి టిఫిన్ తీసుకొని రండి. వెళ్ళడు అయ్యారు. ముద్దు. వాడు చూస్తున్నాడు. రేయ్ అయ్యారు ఏం చేస్తున్నారా? క్లీన్ చేసుకున్నా, చెత్త దులుపుతున్నాను. కింద చూడు, పైన ఎందుకు చూస్తున్నావు? కింద పనేలా అయిపోయింది కిందనంతా. ఇగో డబ్బులు ఏరుకో. అయ్యగారు. అరే రెట్రా రెట్రా. అయ్యగారు క్షమించండి అయ్యగారు. నువ్వు అప్పుడే టిఫిన్ తెచ్చావరా? అంటే మీరు టిఫిన్ చేస్తారు తెలియగా టిఫిన్. అయ్యగారు. మీరిద్దరు అలా బయటికి వెళ్ళి కొంతసేపు జాగింగ్ చేస్తారంటారు, స్టిఫ్ అవ్వాలి మీరు. సరేనా? సరే, బయటికి వెళ్ళి. గో అండ్ సిప్ హియర్, గో అండ్ సిప్ హియర్. వెళ్ళండి మీరు. జాగింగ్ చేయాలి అంతే కదా? మీరు జాగింగ్ చేయండి. ఏం చేస్తున్నారు? జాగింగ్ చేస్తున్నా అయ్యగారు. జాగింగ్ బయటికి వెళ్ళి ఇంట్లో జాగింగ్ ఏంటి? అంటే బయటికి వెళ్ళొద్దన్నాడు డాక్టర్. ఇలా కాదు కానీ అయ్యగారు. మనందరం కళ్ళ గంతలు ఆడాడుకుంటాం. కట్టుకోండి, కళ్ళ గంతలు కట్టుకోండి. పట్టుకున్నారా? రెడీ అయ్యగారు. అలా తిప్పుతాను. ఇప్పుడు ఒకళ్ళు పట్టుకోవాలన్నమాట. సరేనా? ఓకే అయ్యగారు. ఓకే రెడీ, పట్టుకోండి. నాకు తెలుసు అయ్యగారు మీరు పట్టేసుకుంటారు ఇప్పుడు. అటున్నా. నువ్వు నా దగ్గరికి వస్తున్న దూరంగా వెళ్ళు. దొరికేశారు, దొరికేశారు. యూజ్లెస్ ఫెలో, కంప్లీట్ కే, కంప్లీట్ కే. కళ్ళకు గంతలు అన్నప్పుడు ఎవరన్నా మనిషి జరిగినప్పుడు అవుట్ అనాలి. ఏంట్రా మీదకి వెళ్ళిపోయి పట్టేసుకుంటున్నావు? సారీ క్షమించండి. అవుట్ అవుట్. మీరిద్దరు పంజాగొట్లో నేను వచ్చేప్పుడు 2 రూపాయలు బిల్ పడిపోయిందిరా. తీసుకుంటాండి వెళ్ళండి పో. నా దగ్గర 5 రూపీస్ ఉంది, తీసుకోండి. నాకు ఆ 2 రూపాయల బిల్లే కావాలి. క్యాబ్కి వెళ్తాను, డబ్బులు ఇస్తే 2 రూపాయలు పట్టుకొచ్చేస్తా. రిటర్న్ వల్ల క్యాబ్ బుక్ చేసుకోవాలి కదా. ఇక్కడ సోచ గందా ఉన్న సుముండేరు. చెడా ప్రాస్కెల్. అయ్యగారు దొరకలేదు అయ్యగారు. ఏంటి నువ్వు పంజాగొట్టు వెళ్ళి వచ్చావా? అవును. ఆడిప్పుడే క్యాబ్ కి డబ్బులు తీసుకున్నాడు. ఆడు గూగుల్ వెళ్ళి వచ్చాడు అయ్యారు. గూగుల్ వెళ్ళి వచ్చాడు. ఇలా జూమ్ చేసి చూసాడు, పాపం దొరకలేదు. లోపలికి వెళ్ళి పడుకో. ఐ జాయిన్ యూ. గో. నేను ఒక్కదాన్ని వెళ్ళాలా? నువ్వు వెళ్ళి నేను వచ్చి జాయిన్ అవుతాను కదా. రా. నువ్వు పద, నేను వస్తా పద.
మా అన్న కలిసి చాలా మందేద్దాంరా. మంది అరే మందు డబ్బులు రా. మందుకు డబ్బులు తెచ్చారు కదా ఆల్రెడీ. తెచ్చావు అప్పుడే. తీసుకో. అరే నేను వేసుకుంటాను. మందేసావా? అమ్మా అరే ఆనంద్ చాలా వచ్చావు. సంతోష్ రా. తెలుసురా, నా పేరు ఆనందం చెప్తున్నాను. అచ్చచ్చా. సూపర్ రా బాబా, చాలా ఆనందంగా ఉండే. జాను రే ఆనంద్ రే నా జాను కనిపించట్లేదురా. మా సోఫా కనిపించట్లేదు ఏంటి? కూలర్, ఫ్రిడ్జ్, టీవీ. నా డబ్బులు కూడా అరే కనిపించట్లేదు. నువ్వు ఇచ్చిన డబ్బులు కనిపించట్లేదు. అవును, మీ జాను ఎక్కడ? అదే జాను కనిపించట్లేదురా. ఎందుకే అమ్మాయి ఎవరు చెప్తారు? ఎవరు ఎందుకు అమ్మాయి? బస్ స్టాండ్ లో ఉంటే చాలా అందంగా ఉన్నావు ఉందిరా. లేచిపోదాం అన్నా ఓకే అంది. నేను రాత్రి పరిచయానికి లేచిపోతావు అన్నావా? లైఫ్ లో ఒక అమ్మాయి ఫస్ట్ టైం అందంగా ఉన్నావు ఉందిరా. అప్పుడే ఆలోచించాలి కదరా. అది మాట్లాడినప్పుడు అనుకుంటా లెఫ్ట్ పురుకుపం ఏదన్నదరా, అప్పుడు అర్థమైపోయింది నాకు. అది జాను కాదు, మొత్తం మనకి జామ్ నాగించింది. మొత్తం పట్టుకుపోయిందిరా. నీ డబ్బులు పోతే పోయి ఉన్నవే సెకండ్ హ్యాండ్ ఫ్రిడ్జ్ మంచం అవి కూడా పట్టుకుపోయింది. అయిపోతే పోయిన అమ్మాయి పోయిందా ఫస్ట్? వీడికి ఇచ్చాను చూడు మన కరెంట్ బిల్ నువ్వే కట్టినాను. నువ్వే కట్టుకో. నాగబాబు సార్ ఎలా అనిపించింది స్కిట్? బాగుంది, ఎంటర్టైన్ చేశారు. థ్యాంక్ యూ సార్. గుడ్. థ్యాంక్ యూ నాగబాబు గారు. రోజా గారు చాలా బాగుంది.